హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం జాండీస్ అంటే కామెర్ల వ్యాధిని శాశ్వతంగా తగ్గించే ఒక అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. జాండీస్ అంటే లివర్ ఇన్ఫెక్షన్, లివర్ వాపు వల్ల వస్తుంటుంది. అధికంగా తాగే వాళ్ళలో కానివ్వండి, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ లివర్ ఇన్ఫెక్షన్స్ అనేది జరిగినప్పుడు జాండీస్ అనేది అంటే కళ్ళు పచ్చగా రావడం అనేది జరుగుతుంది. దీన్ని మనం బిలిరుబిన్ అనే టెస్ట్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. 1 ఉంటే కనుక నార్మల్ అంటూ, 1 కన్నా ఎబో ఉంటే కనుక ఇప్పుడిప్పుడే మీకు అటాక్ అవుతున్నట్టు, ఇంకా ఎక్కువ 5, 6, 7 ఉందంటే మీరు పచ్చకమర్ల బారిన పడ్డారు, జాండీస్ వ్యాధి గురి అయ్యారు అని అర్థం. తరచుగా జ్వరం రావడం దీని యొక్క సిమ్టమ్స్. ఈ సమస్యతోటి చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. జాండీస్ వచ్చి చనిపోయిన వారు కొంతమంది పురాతన కాలంలో కాళ్ళకు చేతులకు వాతలు పెట్టేవారు. కంటి దగ్గర కానివ్వండి, చేతి దగ్గర కానీ వాతలు పెట్టేవాళ్ళు. అయితే ఎలాంటి వాతలు పెట్టుకోకుండా, ఎలాంటి ఆపరేషన్స్ లేకుండా బిలిరుబిన్ అనేది 14, 15 ఉన్నా కూడా తగ్గించడానికి అద్భుతమైన మెడిసిన్స్ మన వద్ద ఉంటాయి. దీనికి ఆయుర్వేదం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఇంటి వద్ద ఉండి కూడా చేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్తాను. దీనికి కావాల్సిన కేవలం ఒక 3 ఆకుల పసర్లను సమభాగాలుగా తీసుకోవాలి. 3 పేర్లు చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జుట్టుగాకు అని అంటారు. ఈ జుట్టుగాకు అనేది ఎలా గుర్తించాలంటే, ఈ ఆకు యొక్క కాయలు లవ్ షేప్ లో ముళ్ళు ఉంటుంది. దాన్ని జుట్టుగాకు అంటారు. ఆ ఆకు తీసుకోండి. సమానంగా కాకరాకు తీసుకోండి. దీనికి సమానంగా కామంచి చెట్టు అంటే గూగుల్లో కొడితే మీకు తెలిసిపోతుంది. కామంచి చెట్టు అంటే చిన్నగా మన టమాటాలు, చిన్న టమాటాలు ఉంటాయి కదా, అలా నల్లగా కాయలు ఉంటాయి దానికి, వాటి ఆకులు 3 సమానంగా తీసుకొని బాగా దంచి రసం తీయాలి. సుమారుగా ఒక 30 ml రసం తీసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 30 ml రసాన్ని ఉదయం పూట పరికడుపునే తీసుకోవాలి. ఆ 3 రోజులు పథ్యం చేయాలి, కట్టిన పథ్యం చేయాలి. పరికడుపునే తీసుకోవాలి. తీసుకున్న తరువాత ఆ రోజు తీసుకున్నాక గంట దాకా ఏమీ తినొద్దు. ఆ రోజంతా చప్పిడి అన్నం, లేదంటే పేలాలు ఉంటాయి కదా, మనకు జాతరలు అమ్ముతారు తెల్ల పేలాలు, వాటిని ఆ పేలాలను వాడుకోవచ్చు తినాలనుకుంటే. కానీ కూరలు కానీ ఏది కారం కూడా తగలద్దు. ఆ 3 రోజులు చప్పిడి పథ్యం చేయాలంటారు దాన్ని. ఓకేనా? చప్పటి అన్నం తినాలి అంతే, లేదా గంజి పోసుకొని తినాలి అంతే. ఇలా 3 రోజుల పాటు చేయండి. చేసిన తర్వాత ఈ చేసే రోజు ఉదయం పూట మనం తాగుతాం కదా పసరు, తాగిన తర్వాత దంచిన ఆకు ముద్ద ఉంటుంది కదా, ఆ ముద్దనంతా కూడా శరీరానికి అంతా మసాజ్ చేయాలి. మంచిగా శరీరానికి ఆ ముద్దతోటి మొత్తం అంతా మర్దన చేయండి. గంట సేపు ఎండలో కూర్చోవాలి. దీనివల్ల ఆ శరీరానికి ఉన్నటువంటి ఎఫెక్ట్ అంతా కూడా తగ్గిపోవడం జరుగుతుంటుంది. ఇలా 3 రోజులు చేసిన తర్వాత 4వ రోజు నుంచి లివ్ 25 అని హిమాలయ వాళ్ళది లివ్ 25 అని దొరుకుతుంది. ఉదయం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర అన్నం తిన్నాక వేసుకోండి. ఇది తగ్గేదాకా నాన్ వెజ్, ఆయిల్ ఫుడ్స్, పూర్తిగా కాకుండా ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దు, మామూలు ఫుడ్ తీసుకోవచ్చు. ఓకేనా? డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకులు కానీ ఇంకా నవరడాలు ఇవన్నీ మానేసి నార్మల్ కూరగాయలు తినాలి. ఈవెన్ ఎగ్ కూడా టచ్ చేయదు. అస్సలు నాన్ వెజ్ సమస్య ఉండదు, వాసన కూడా పీలవదు, అట్లా ఉంటుంది. ఇలా చేస్తే ఒక నెల రోజులలోనే ఈ జాండీస్ పూర్తిగా తగ్గిపోతుంది. లివర్ నార్మల్ స్టేజ్కి వస్తుంది. బిలిరుబిన్ 1కి వస్తుంది. కొంచెం కఠినంగా చేసినట్లయితే చావు నుంచి బ్రతకవచ్చు, ఎంత సివియర్ ఉన్నా సరే. ఓకేనా? 3 రోజుల దగ్గర 5 రోజులు తాగినా పర్వాలేదు ఈ పసరు. ఓకేనా? కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఈ చిన్న చిట్కాలు ఎంతోమంది జీవితాలను కాపాడుతుంటాయి. మా వద్దకు వచ్చిన వాళ్ళకు కూడా ఇలాంటి పసరే పోస్తూ ఉంటాం మేము కూడా. దీనివల్ల చాలా త్వరగా క్యూర్ అవుతారు. దానికి తగ్గట్టుగా మళ్ళీ మెడిసిన్ కూడా అందిస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఎంత బిలిరుబిన్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకు మంచి అవకాశం అయితే తగ్గించుకోవడానికి ఉంటుంది. మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు బాధపడుతున్నా, మీరు సజెస్ట్ చేయొచ్చు. పైన స్పోజ్ నెంబర్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి ఇలాంటి సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.